మీరెప్పుడైనా మైసూర్పాక్ బజ్జీ తిన్నారా? సరదాగా బజ్జీలు తిందామని మేమందరం అయితే మన రాంచనపల్లిలో ఉన్న పవన్ కుమార్ మిక్చర్ సెంటర్ దగ్గరకు వచ్చామండి. ఎల్లగానైతే తాత మైసూర్పాక్ బజ్జీ బాగుంటుందని ఒకసారి ట్రై చేయమన్నాడండి. ఇంకీ బజ్జీ అయితే తీగా కారం కారంగా బాగుందండి. ఇక్కడైతే 33 రకాలు ఉంటాయంటండి బాబు. నెక్స్ట్ అయితే వెరైటీగా ఉందని మేము జాంగ్రీ బజ్జీ తీసుకున్నామండి. ఈ తాత అయితే ఈ బజ్జీలన్నీ ఇంటి దగ్గరే తయారు చేసి తెస్తారంటండి. ఇంక ఈ జాంగ్రీ బజ్జీ టేస్ట్ వచ్చేసి అయితే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంక ఈ మిక్చర్ సెంటర్ అయితే తాతగారు 30 సంవత్సరాల నుంచి అయితే నడుపుతున్నారంటండి. ఇంకా నెక్స్ట్ అయితే టమాటా బంగాళదుంప బజ్జీ తీసుకున్నామండి. ఇంకా బజ్జీని అయితే సగం కోసి వాళ్ళు స్పెషల్గా తయారు చేసుకున్న మసాలా వేసి ఉల్లిపాయలు వేసి అయితే మా చేతికి ఇచ్చేసాడండి. ఇంకా దీని టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి. నెక్స్ట్ అయితే గులాబ్ జామ్ బజ్జీ తీసుకున్నామండి. ఇది అయితే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇదైతే యాప్లికే బజ్జీ అంటే అండి బాబు. ఇంకెక్కడైతే చాలా రకాలు దొరుకుతున్నాయండి. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి అయితే మన రాంచంద్రపల్లిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండానే ఉంటుందండి. మరిన్ని వీడియోలు కావాలంటే మన పేజీని ఫాలో కొట్టండి.